ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ శ్లోకాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. రామోపాఖ్యాన పర్వ అనే అనుపర్వలో మార్కండేయ మహర్షి గారు రావణ ప్రభుదుల యొక్క జన్మ, అలాగే వారి యొక్క తపస్సు, దాని ఫలితంగా వారు పొందినటువంటి వరాలను వివరించి రాముని యొక్క సుగుణాలు తెలిపారు. అటువంటి సుగుణాభిరాముడైనటువంటి శ్రీరామచంద్రునికి అయోధ్య పట్టణంలో మహారాజుగా అభిషేకం చేయాలని దశరథ మహారాజు గారి యొక్క సంకల్పం. ఆ విషయాన్ని వివరిస్తూ చింతయన్శ్చ మహాతేజాః గుణాన్ రామస్య వీర్యవాన్ అభ్యభాషత భద్రం తే ప్రియమాణః పురోహితం. ఎప్పుడైతే రాముని గురించి పదే పదే గమనిస్తూనే ఉన్నాడు దశరథుడు, ప్రతి పూట ప్రతి నిమిషము ప్రతి క్షణము వెన్నంటే ఉండి ఆ రామునిలో ఉండేటువంటి సుగుణాలలో ఎంతో ఆకర్షితుడైపోయాడు. ఎందుకంటే అంత ఆకర్షకంగా చక్కని రూపము, ఆ రూపానికి తగ్గట్టుగా గుణాలు కూడా ఉన్నాయి కాబట్టి, అలాగే ప్రజలందరినీ కూడా చక్కగా ఎప్పుడు కూడా తన యొక్క సొంత బిడ్డల్లాగా చూసుకుంటున్నాడు కాబట్టి ఈ రాముడు రాజుగా ఉంటే మన అయోధ్య పట్టణం సుభిక్షంగా ఉంటుంది, ప్రపంచమంతా కూడా కళ్యాణమయంగా ఉంటుంది అని భావించి ఇటువంటి రామునికి అభిషేకం చేయాలని, రాజుగా అభిషేకం చేయాలని తన పురోహితుల వారి పిలిపించి ఆ పురోహితుల గారితో మొట్టమొదటిగా మంగళపూర్వకంగా మాట్లాడుతున్నారు. భద్రంతే, ఓ పురోహిత స్వామి, మీకు మాకు అలాగే ప్రపంచమంతాన్ని కూడా మంగళం చేకూరుగాక. అద్య పుష్యో నిశిబ్రహ్మన్ పుణ్యం యోగముపయిష్యతి సంభారా సంభ్రియంతాం మే రామశ్చోపనిమంత్ర్యతాం. ఓ పురోహిత మహర్షి, అనగా పురోహితులనగా వీరి పురోహితులు సాక్షాత్తుగా వశిష్ఠుల వారే. ఆ వశిష్ఠుల వారికి చెబుతూ ఉన్నారు, ఇవాళ పుష్య నక్షత్రము, ఈ నక్షత్రం చాలా మంచిది, అలాగే పవిత్రమైనటువంటి మరొక యోగం కూడా చేకూరబోతుంది. ఆ యోగం అనేది రాముని యొక్క రాజ్యాభిషేకానికి తగినదిగా నేను భావిస్తున్నాను, మీరేమంటారు అని అడిగాడు. దాని వారు కూడా ఎంతో సంతోషంతో వారు కూడా అంగీకరించారు. అందుకోసం ఆ పురోహితుల వారిని ప్రార్థిస్తూ ఉన్నాడు, స్వామి, రాముని యొక్క రాజ్యాభిషేకానికి ఏవైతే ఏర్పాట్లు ఉంటాయో ఆ ఏర్పాట్లన్నీ కూడా మీరే దగ్గర ఉండి చేయించాలి అని వారిని ప్రార్థించాడు. ఇతి తత్రాజవచనం ప్రతిశ్రుత్యాత మంథరా కైకేయీమభిగమ్యేదం కాలే వచనమబ్రవీత్. ఆ పురోహితుల వారు కూడా అంగీకరించి ఆ ఏర్పాట్లలో నిమగ్నులైపోయారు. ఇటువైపు మంథరకు ఈ విషయం తెలిసిన వెంటనే తను కైకేయి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నది. మంథరోవాచ అద్య కైకేయి దౌర్భాగ్యం రాజ్ఞాతే ఖ్యాపితం మహత్ అశీవిషిస్వాం సంక్రుద్ధః ఛందో దశతు దుర్భగే. ఓ కేకయ్యనందిని, ఈరోజు దశరథ మహారాజు ఒక ప్రకటన చేశారు. ఈ ప్రకటన వలన నీకు ఎనలేని దౌర్భాగ్యం అనేది చేకూరబోతుంది. ఇక నీకు దుర్దినాలు అనేవి ప్రారంభమైపోయావి, నీవిక నిర్భాగ్యురాలుగా అయిపోతావు. అంతకంటే దీనికన్నా నీవు మరణించడమే ఉత్తమమేమో. వెంటనే ఆ రాజుగారి యొక్క ప్రకటన వింటనే గొప్ప ఘటసర్పం వచ్చి అది కాటు వేసి నిన్ను చంపేసినా కూడా నిన్ను సంతోషపడతాను, కానీ ఆ రాముని రాజ్యాభిషేక ప్రకటన అనేది నాకు కర్ణ కఠోరంగా ఉందని ఆ మంథర తను బాధపడుతోంది. శుభగా ఖలు కౌసల్య యస్యా పుత్రోభిషేచ్యతే కుతో హి తవ సౌభాగ్యం యస్యా పుత్రో నరాజ్యభాక్. ఎప్పుడు కూడా దగ్గర ఉండి హితవచనాలు పలికేవారు మరొకరితో పోల్చకూడదు. మంచి విషయాలకు మరొకరితో పోల్చాలి. ఉదాహరణకి భక్తి, జ్ఞానము, వైరాగ్యము, వీటికి కూడా పరిమితంగా పోలుస్తూ వారి యొక్క అభివృద్ధికి ఎంతవరకైతే సహకరిస్తుందో అంత మాత్రమే పోలిక ఉంటే బాగుంటుంది. కానీ సంపదల విషయంలో మనం ఏమైనా పోలికను పెట్టుకుంటే మాత్రం వారి వినాశనం అనేది తథ్యము. దానికి
ఇక్కడ మనం ఉదాహరణగా కైకేయిని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ మంథర చెబుతోంది, అదిగో కైకేయి, ఎవరి కుమారుడైతే, ఏ కౌసల్య యొక్క కుమారుడైతే రాజ్యానికి రాజుగా అభిషిక్తుడవుతున్నాడో ఆ కౌసల్య శుభగా, ఆవిడయే అదృష్టవంతురాలు. నీవున్నావు, నీ కుమారుడైనటువంటి భరతునికి రాజ్యాభిషేకం లేదు, కాబట్టి నీవు దురదృష్టవంతురాలివి. సా తద్వచనమాజ్ఞాయ సర్వాభరణ భూషిత వేదీ విలగ్న మధ్యేవ బిభ్రతి రూపముత్తమం. ఇక ఆవిడ సంతోషపడటం, కానీ నీవు సంతోషపడవలసిన విషయం కాదు ఇత్యాది విషయాలన్నీ కూడా మనం రామాయణం యొక్క బాలకాండలో వినే ఉంటాం. అన్ని విషయాలన్నీ కూడా జరిగిన తర్వాత ఎలాగైనా సరే దశరథ మహారాజు యొక్క మనస్సును మార్చాలనే సంకల్పంతో ఆవిడ చక్కటి అలంకరణలు చేసుకుని అన్ని ఆభరణాలతో భూషితురాలై, తను ఏ విధంగా అయితే వేది మధ్య నుండి వచ్చినటువంటి స్వాహాదేవి ఎంత కాంతితో ఉంటుందో అటువంటి కాంతితో కలిగిన అలంకరణతో తనను తాను అలంకరించుకున్నది. వివిక్తే పతిమాసాద్య హసంతీవ శుచిస్మిత ప్రణయం వ్యంజయంతీవ మధురం వాక్యమబ్రవీత్. కొన్ని విషయాల్లో రామాయణానికి అలాగే ఇక్కడ చెప్పేటువంటి మార్కండేయ మహర్షి గారి యొక్క ఈ కథకి కొన్ని పోలికలు కొన్ని లేకపోవచ్చుగాక, కానీ అవన్నీ కూడా కల్పభేదాలు ఇత్యాది భేదాలు మనం తెలుసుకోవాలి. ఆవిడ చక్కటి అలంకరణతో ఏకాంతంగా ఉన్న సందర్భంలో తన భర్త అయినటువంటి దశరథ మహారాజు గారి దగ్గరికి వెళ్ళి నవ్వుతూ మాట్లాడిందట. నవ్వుతూ ఎంతో ప్రణయాన్ని నటిస్తూ మధురమైనటువంటి మాటలతో అతనితో మాట్లాడుతున్నది. సత్య ప్రతిజ్ఞ ఎన్మే త్వం కామమేకం నిసృష్టవాన్ ఉపాకురుష్వ తద్రాజన్ తన్ముచ్యస్వ సంకటాత్. ఓ సత్యమైన ప్రతిజ్ఞ నిర్వర్తించే ఓ మహారాజా, ఓ దశరథ మహారాజా, ఓ ప్రాణనాథ, ఇది వరకు మీరు నాకు ఒక కోరికను తీరుస్తానని చెప్పారు. ఆ కోరిక తీర్చి ఆ భారాన్ని మీరు తీర్చుకోండి అయ్యా అని తను ప్రార్థించినది. అందుకు రాజోవాచ వరం దదాని తేహంత తద్గృహాణ యదీచ్ఛసి అవధ్యో వధ్యతాం కోద్య వధ్య కోద్య విముచ్యతాం. ఇక్కడన్నీ కూడా సంక్షేపంగా చెబుతున్నారు కాబట్టి ఇక్కడ వచ్చినంత వరకు మాత్రమే మనం తెలుసుకుంటూ పోదాం. అందుకు రాజుగారు ప్రతిగా మాట్లాడుతూ ఎంతో ఆనందంతో ఉన్నారు రాజుగారు, దశరథ మహారాజు గారు. ఎందుకంటే కొంత సమయంలోనే తన అత్యంత ప్రియపుత్రుడైనటువంటి రామునికి రాజ్యాభిషేకం జరగబోతోంది. ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. ఏ ఒక్కరు కూడా దాన్ని వ్యతిరేకించలేదు. పైపడి అందరూ కూడా రాముని రాజ్యాభిషేకం అంటే అందరూ కూడా కోలాహలంతో పండగ చేసుకుంటున్నారు. అయోధ్య పట్టణం మాత్రమే కాదు, ప్రపంచమంతా కూడా పండగ వాతావరణం నెలకొంది. అటువంటి సందర్భంలో రాజుగారు ఎంతో సంతోషంతో ఉన్నారు కాబట్టి వెనక ముందు ఆలోచించకుండా నీకే వరం కావాలో కోరుకో, నీకేది కావాలన్నా నేను ఇస్తాను. ఎవడైనా అవధ్యుడుంటే వాడిని వధించాలా, లేకపోతే ఎవడైనా వధ్యుడుగా ఉంటే వాడిని విడిపించాలా, అనగా కారాగారంలో ఉండే వారిని విడిపించాలా, లేకపోతే కారాగారంలో లేని వారిని కారాగారంలో వేయాలా, నీకే కోరిక కావాలి చెప్పు, దాన్ని నేను తీరుస్తాను అంటే ఇవన్నీ కూడా కేవలం ఉదాహరణకు మాత్రమే. రాజుగా ఉన్నవాడు అన్యాయం చేయగలడు అనే అర్థంలో తాత్పర్యంలో కాదు, కానీ నువ్వు ఏ వరాన్ని అడిగినా కూడా దాన్ని నేను తీరుస్తాను అనే మాటని దశరథ మహారాజు గారు హాస్యంగా ఇలా చెబుతున్నారు. అలాగే ధనం దదాని కస్యాద్య హ్రియతాం కస్యవా పునః బ్రాహ్మణ్యస్యాద్విహాన్యత్ర యత్కించిత్ తమస్థితే. ఎవరికైనా ధనం లేదా, వారికి ఎంత ధనం ఇవ్వాలో చెప్పు, అంత ధనం ఇస్తాను. వారిని సగర్భ శ్రీమంతుడుగా నేను మార్చేస్తాను. లేకపోతే ఎవరైనా మహాధన సంపన్నుడా, వాడి దగ్గర ధనం లాక్కోవాలో చెప్పు, వాడిని బీదవాడిగా మార్చేస్తాను. అంటే నీవేది అడిగినా కూడా నేను కాదని చెప్పను అనే భావంతో ఇటువంటి మాటలు చెబుతూ చాలా మంచి మాటను కూడా ఇంకొక మాటను చెబుతున్నారు. బ్రాహ్మణస్యాద్ విహాన్యత్ర. కానీ బ్రహ్మస్వం అని ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం అడగవద్దు. బ్రహ్మస్వమునగా బ్రాహ్మణుల యొక్క ధనము, అలాగే పరమాత్మ కోసం నిక్షిప్తమైనటువంటి ఏదైనా ధనం ఉంటే దాన్ని మాత్రం తాకమని చెప్పవద్దు. అది తప్ప వేరే ఏదైనా అడుగు, నీ కోరికలన్నీ కూడా నేను తీర్చివేస్తాను. పృథివ్యాం రాజరాజోస్మి చాతుర్వర్ణస్య రక్షిత యస్తే అభిలషత కామో బ్రూహి కళ్యాణి మాచిరం. ఓ కళ్యాణి, ఓ మంగళకరమైనటువంటి ఓ కైకేయి అని సంబోధిస్తున్నాడు. ఆవిడ ద్వారానే భావి కాలంలో ఎన్నో అమంగళాలు జరగబోతున్నాయి. అంటే ఆవిడ ఒక నిమిత్తం మాత్రమే, ఆవిడని దూషించాలనే ఉద్దేశంతో చెప్పటం లేదు, కానీ ఆవిడ ద్వారా కొన్ని ఉత్పాతాలు జరగబోతూ ఉన్నాయి.
అవన్నీ తెలియదు కాబట్టి తను సంబోధిస్తున్నాడు. ఓ కళ్యాణి, ఈ భూమండలం పైన చక్రవర్తిగా ఉండేవాడిని నేను. చక్రవర్తి అంటే ఏదో కొంతమందికి మాత్రమే చక్రవర్తి అని అనుకోవద్దు. చాతుర్వర్ణాల వారికి ఇంకా తదుపరి ఉండేటువంటి సమస్త ప్రపంచానికి కూడా నేనే చక్రవర్తిని. నీ కోరిక ఏదైనా సరే ఆలస్యం చేయవద్దు, వెంటనే అడుగు, దాన్ని నేను తీరుస్తాను అని మహారాజు గారు చెప్పిన తర్వాత సా తద్వచనమాజ్ఞాయ పరిగృహ్య నరాధిపం ఆత్మనోబలమాజ్ఞాయ తత ఏన మువాచః. రాజు చెప్పినటువంటి ఆ మాటలు చక్కగా విన్నది. తనలో తను ధైర్యాన్ని కూడగట్టుకుంది. ఎందుకంటే తను కోరేటువంటి వరం ఎటువంటిది, దానికి పర్యవసానంగా ఏం జరగబోతుంది అనే విషయాన్ని కొంత మాత్రమే తను గ్రహించింది కాబట్టి ధైర్యాన్ని కూడగట్టుకొని సరిగ్గా బేరీజు వేసుకున్నది. నేను అడిగితే ఏమవుతుంది, అడగకపోతే ఏమవుతుంది, అన్నిటిని కూడా చక్కగా బేరీజు వేసుకొని కైకి ఈ విధంగా చెబుతోంది. అభిషేషనికం యత్తే రామార్థముపకల్పితం భరతస్తదవాప్నోతు వనం గచ్చతు రాఘవః. ఎక్కువ విలంబం లేనేలేదు. తను చెబుతోంది, ఏ అభిషేక కర్మకైతే నీవు ఇంతవరకు కూడా అన్ని ఏర్పాట్లు చేశావో ఆ ఏర్పాట్లన్నీ కూడా భరతునికి మాత్రమే చెందాలి. ఇక రాముడంటావా, రాముడు వనానికి వెళ్ళాలి. సతద్రాజావచ శ్రుత్వా విప్రియం దారుణోదయం దుఃఖార్థో భరత శ్రేష్ఠ నకించిత్ వ్యాజహారః. ఆ దారుణమైనటువంటి మాటలు విన్నటువంటి రాజుగారు కుప్పకూలిపోయారు. అసలు వినడానికి, ఆలోచించడానికి, దాని గురించి ఆలోచించడానికి కూడా అతని మనస్సు ఏకీభవించట్లేదు. అటువంటి మాటలు విని ఎంతో దుఃఖాన్ని పొందుతూ రాజుగారు ఏమీ కూడా మాట్లాడలేకపోయారు దశరథ మహారాజు గారు. తతస్థతోక్తం పితరం రామో విజ్ఞాయ వీర్యవాన్ వనం ప్రతస్థే ధర్మాత్మ రాజా సత్యో భవత్వితి. శ్రీరామునికి మొత్తం విషయమంతా కూడా తెలిసిపోయింది. కైకేయి ఈ విధంగా భరతుడే రాజుగా ఉండాలి, రాముడు వనానికి వెళ్ళాలి అనే కోరికను కైకేయి వరంగా పొందినది అనే విషయాన్ని తెలుసుకున్న వెంటనే తను విలంబం చేయకుండా తను అడవులకై బయలుదేరాడు. ఎందుకంటే రాజా సత్యో భవత్వితి, రాజుగా ఉండేటువంటి దశరథ మహారాజు గారి యొక్క సత్యప్రతిజ్ఞ అనేది నెరవేరాలి. రాజే అసత్యాన్ని పలికాడు, రాజే ఇచ్చినటువంటి కోరికను తీర్చలేకపోయాడంటే అది రాజ్యానికి ఎంతో అప్రతిష్ట కారణం కదా అని ఆలోచించి వెంటనే వనానికి బయలుదేరాడు. తమన్వగచ్చన్ లక్ష్మీవాన్ ధనుష్మాన్ లక్ష్మణస్తదా సీతా చ భార్యా భద్రం తే వైదేహి జనకాత్మజ. ఓ రాజా, నీకు శుభం కలుగుగాక అని తన తండ్రి అయినటువంటి దశరథ మహారాజు గారికి నమస్కరించి రాముడు అరణ్యానికి బయలుదేరాడు. బయలుదేరేటప్పుడు అతన్ని అనుసరించిన వారు ఇద్దరు. వారు ఎవరుంటే లక్ష్మీవాన్ లక్ష్మణ. చక్కటి మాటలను మార్కండేయ మహర్షి గారు చెబుతున్నారు. లక్ష్మీవాన్ అంటే సుగుణ సంపన్నుడు. లక్ష్మి అంటే సుగుణాలు అని అర్థం ఇక్కడ. అటువంటి సుగుణ సంపన్నుడైన లక్ష్మణుడు, అలాగే భార్య అయినటువంటి సీతాదేవి, వీరిద్దరు కూడా రాముడిని అనుసరించి వారు కూడా వనానికి బయలుదేరారు. తతో వనం గతే రామే రాజా దశరథస్తదా సమయుజ్యత దేహస్య కాల పర్యాయ ధర్మణ. రాముడు సతీ సమేతంగా అలాగే తన తమ్ముడైనటువంటి లక్ష్మణుని సమేతంగా అడవులకు వెళ్ళగానే ఆ పుత్ర వియోగాన్ని సహించలేకపోయాడు దశరథ మహారాజు గారు. వెంటనే దశరథ మహారాజు గారు కూడా దేహత్యాగాన్ని చేశారు, మరణించారు. రామం తు గతమాజ్ఞాయ రాజానం చ తథాగతం ఆనాయ భరతం దేవి కైకేయి వాక్యమబ్రవీత్. ఒకవైపు రాముడు అడవులకు వెళ్ళిపోయాడు, మరొక వైపు దశరథుడు మరణించాడు, పరమపదించాడు. అప్పుడు కైకేయి తన కుమారుడైనటువంటి భరతుడు తన పుట్టింట్లో ఉన్నాడు, అనగా కేకయ్య రాజు యొక్క ఆస్థానంలో ఉన్నాడు. ఆ కేకయ్య రాజు యొక్క ఆస్థానంలో ఉండే భరతుడిని తను పిలిపించి అతనితో ఈ విధంగా మాట్లాడుతోంది. గతో దశరథ స్వర్గం వనస్థో రామలక్ష్మణౌ గృహాణ రాజ్యం విపులం క్షేమం నిహత కంటకం. ఆవిడ చెప్పేటువంటి మాటలు చూడండి. దీనికన్నిటి కూడా ప్రేరణగా ఆ మంథర యొక్క మాటలే మనం కారణంగా చెప్పుకోవాలి. వాస్తవంగా కైకేయి చాలా మంచిది. అలాగే రాముని పైన భరతుని పైన ఎంతైతే అభిమానం చేస్తుందో దానికన్నా ఎక్కువ పుత్రవాత్స్యం కలిగినది. కానీ మంథర యొక్క ఉపదేశం చేత ఆవిడ ఇటువంటి మాటలు మాట్లాడుతోంది. ఆవిడ చెబుతోంది కైకేయి భరతునితో, ఓ భరత,
నీ తండ్రి గారైనటువంటి దశరథ మహారాజు గారు స్వర్గానికి వెళ్ళిపోయారు, వనానికి రామలక్ష్మణులు వెళ్ళిపోయారు. తదుపరి రాజ్యాన్ని పొందడానికి అర్హత కలిగిన వారిలో నీవే పెద్దవాడివి. అందుకోసం నిహత కంటకం, ఎటువంటి అడ్డు అదుపు లేని, అంటే ఇంతవరకు కూడా రామలక్ష్మణులు నీకు అడ్డుగా ఉన్నారు, వారు అడ్డు తొలిగారు కాబట్టి ఈ రాజ్యాన్ని నీవే అనుభవించు, ఈ రాజ్యానికి రాజుగా నీవే ఉండమని అతనికి చెబుతోంది. తామువాచ సధర్మాత్మ నృశంసం భతతే కృతం పతిం హత్వా కులం చేదం ఉత్సాద్య ధనలుబ్ధయా. ఆవిడని గట్టిగా నిందిస్తున్నాడు భరతుడు. ధనలుబ్ధయా, అమ్మా నీకెంతమ్మా ధనాశ? ఎందుకంటే సుగుణాభిరాముడైనటువంటి రాముడు లేని రాజ్యాన్ని ఎవరైనా స్వీకరించగలరా? అటువంటి రాముడే లేని ఈ రాజ్యం నాకెందుకు? అందుకోసం నీవు చేసినటువంటి పనులన్నీ కూడా చాలా తప్పు, చాలా అసంబద్ధమైనటువంటి పనులు నువ్వు చేసావు. భర్త అయినటువంటి దశరథ మహారాజుగా నీవే స్వయంగా చంపావు. ఈ కులానికి మొత్తం కూడా నీవే నాశనానికి కారణంగా మారిపోయావు. ఇటువంటి నీవా నాకు అమ్మగా ఉండేది అనే పలు పలు రకాలుగా ఆవిడని తను నిందించాడు. ఆయేష పాతయిత్వామే మూర్ధ్నిత్వం కులపాంసనే సకామా భవమే మాతః ఇత్యుక్త్వా ప్రరుదోదః. గట్టిగా ఏడుస్తున్నాడు భరతుడు. భరతుడు గొప్ప ధర్మాత్ముడు. అతడు తన తల్లి మాటలు విని ఆ హఠాత్ పరిమాణానికి ఆవిడ యొక్క ఊహను కూడా, ఆవిడ ఆలోచించిన విధానాన్ని కూడా ఊహించలేకపోతున్నాడు. అందుకోసం ఆవిడని నిందిస్తూ ఉన్నాడు. ఓ కుల కళంకిని, ఓ జనని, ధనలోపానికి గురి అయి నీవెంత క్రూరమైనటువంటి పనిని చేశావో తెలుసా? అయిన పని ఏమేమో చేశావో నీకు తెలుసా? నీ పతిని నీ చేతులారా నువ్వే చంపుకున్నావు. ఇక్ష్వాకు వంశం యొక్క పతనానికి నీవే నాంది పలికావు. అటువంటి ఘోరమైనటువంటి పనిని నీవు చేశావు. అలాగే నా తలపై అపకీర్తి చుట్టుకునే విధంగా నీవు చేశావు. అంటే ఇప్పుడు నేను రాజ్యాన్ని స్వీకరిస్తే ఓ భరతుడు కూడా రాముని యొక్క వనవాసానికి కారణమేమో అని ప్రపంచమంతా కూడా అనుకుంటుంది. అటువంటి అపకీర్తితో కూడినటువంటి రాజ్యం నాకు అవసరమా? అలాగే నా అన్నగారైనటువంటి రాముని యొక్క రాజ్యాభిషేకానికి నేను కూడా ఎదురు చూస్తూనే ఉన్నాను కదా, అదే నాకు సమ్మతం కదా. ఇక్ష్వాకు వంశంలో జ్యేష్ఠ కుమారుడే రాజ్యాన్ని పరిపాలించాలనే నియమం ఉంది. అటువంటి నియమాన్ని ఉల్లంఘన నేను చేయగలనా అని పలుకుతూ అనేక కారణాలు చెప్పి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నాడు. సచారిత్రం విశోధ్యాథ సర్వ ప్రకృతి సన్నిధౌ అన్వయాద్ భ్రాతరం రామం వినివర్తన లాలసః. అప్పుడు భరతుడు తన ప్రజలను అలాగే మంత్రులను అందరినీ సమావేశపరిచి వారి దగ్గర తన ద్వారా అలాగే తన తల్లి ద్వారా జరిగినటువంటి ఘోరమైన తప్పిదాన్ని చెప్పాడు. ఇదంతా కూడా నా ప్రమేయం లేకుండా నా తల్లి చేసినటువంటి తప్పు, అలాగే అదిగో ఈ మంథర యొక్క ప్రేరణ వలన ఆవిడ ఇటువంటి వరాలు కోరింది కాబట్టి వెంటనే మనమందరం కలిసి అడవులకు వెళ్ళి రాముణ్ణి తిరిగి తీసుకువద్దాం అనే బలమైనటువంటి కోరికతో రాముణ్ణి వెతుక్కుంటూ అరణ్యాల వైపు బయలుదేరాడు. కౌసల్యాం చ సుమిత్రాం చ కైకేయీం చ సుదుఃఖితః అగ్రప్రస్థాప్య యానైః సహ శత్రుఘ్న సహితో యయౌ. తను వెళ్ళే సందర్భంలో కౌసల్య, సుమిత్ర, కైకేయి ఈ విధంగా ఆ జనక మహారాజు యొక్క మరణం చేత దుఃఖిస్తూ ఉన్నా, అలాగే రాముని యొక్క వియోగంతో ఎంతో బాధపడుతున్నటువంటి వశిష్ఠ ప్రముఖులైన సమస్త పరివారగణాన్ని తీసుకొని తను రాముని కోసం బయలుదేరాడు శత్రుఘ్న సహితుడై. వశిష్ఠ వామదేవాభ్యాం విప్రైశ్చాన్యై సహస్రశః పౌరజానపదైః సార్ధం రామానయన కాంక్షయా. వశిష్ఠుడు, వామదేవుడు, వేరే మొదలైనటువంటి బ్రహ్మర్షులు, రాజర్షులు, ఋషులు, అలాగే వేలాది బ్రాహ్మణులు, పురజనులు, జానపదులు వీరందరూ కూడా తోడుగా రాగా రాముణ్ణి తిరుగు తీసుకురావాలనే కాంక్షతో భరతుడు కూడా అడవుల వైపు బయలుదేరాడు. దదర్శ చిత్రకూటస్థం సరామం సహలక్ష్మణం తాపసానాం అలంకారం ధారయంతం ధనుర్ధరం. రాముడు ఆ సందర్భంలో చిత్రకూట పర్వత ప్రాంతంలో తను నివసిస్తూ ఉన్నాడు. అక్కడ లక్ష్మణ సీతా సహితుడైనటువంటి రాముణ్ణి చూశాడు. రాముడు ఎలా ఉన్నాడు అంటే తాపసానాం అలంకారం, తాపసుల యొక్క వేషాన్ని ధరించాడు, అనగా నారబట్టలను తను కట్టుకున్నాడు. కాబట్టి వాస్తవంగా తాపసుల మధ్య ఉండే క్షత్రియుడు ఎలా ఉండాలంటే క్షత్రియ శోభతో వెలుగొందాలి. కానీ రాముడు అంటే అక్కడ ఉండేటువంటి తాపస జనులందరూ కూడా వారికి కూడా అలంకారప్రాయంగా ఉన్నాడు.
వారే మర్చిపోతారేమో తమ అలంకరణలు. అటువంటి దివ్యమైనటువంటి ఆ తాపసుల యొక్క అలంకారంతో రాముడు ఎంతో శోభిస్తూ ఉన్నాడు. అటువంటి ధనుర్ధారి అయినటువంటి ఆ రాముణ్ణి చూసి భరతుడు ఎంతో సంతోషించాడు. అప్పుడు శ్రీరామోవాచ గచ్చతాచ ప్రజారక్ష్యాః సత్యం రక్షామ్యహం పితుః విసర్జితస్స రామేణ పితుర్వచనకారిణ నందిగ్రామే కరోద్రాజ్యం పురస్కృత్యాస్య పాదుకే. ఇక తదుపరి భరతుడు రామునికి చెప్పాడు, నీవెలాగైనా రాజ్యానికి రావాలని. కానీ రాముడు మాత్రం నసేమిరా నిరాకరిస్తూ, నాయనా భరత, మన తండ్రి గారి ఆజ్ఞ నీవే రాజ్యాన్ని పాలించాలని, నేను మాత్రం రాజ్యానికి వచ్చే ప్రసక్తే లేదు. అందుకోసం నీవే రాజ్యానికి వెళ్ళు. నా పరంగా అలాగే మన తండ్రి పరంగా నీవే రాజ్యాన్ని రక్షించాలి. ఈ విధంగా ఆ భరతుడిని వెనక్కి తిరిగి పంపాడు. భరతుడు కూడా నందిగ్రామానికి వచ్చి రాముని యొక్క పాదుకలనే సింహాసనం పైన పెట్టి రాముని ద్వారానే ఈ రాజ్యం మొత్తం కూడా రక్షింపబడుతుంది అని చాటింపు వేసి, రాముడే రాజ్య పాలకుడు, నేను అతని యొక్క ఆదేశకర్తను మాత్రమే అనే భావనతో రాజ్యాన్ని రక్షిస్తూ ఉన్నాడు. రామస్తు పునరాశంక్య పౌరజాన పదాగమం ప్రవివేశ మహారణ్యం శరభంగాశ్రమం ప్రతి. ఇక ఇక్కడ ఉన్న విషయం అనేది సమస్త అయోధ్య ప్రజలకందరికి కూడా తెలిసిపోయింది. అప్పుడు రాముడు ఆలోచించాడు, నేను ఇక ఇక్కడే ఉంటే అక్కడ ఉండేటువంటి జనులందరూ కూడా నన్ను చూడడానికి పదే పదే వస్తూనే ఉంటారు. అది సరైనది కాదు. ఎందుకంటే సమస్త జానపదాన్ని వదులుకొని ఋషులందరూ కూడా ఏకాంతంలో ఇక్కడ తపస్సు చేస్తూ ఉంటారు. ఆ విధంగా వారి యొక్క తపస్సుకు భంగం కలిగించవచ్చు. అలాగే నేను ఇప్పుడు కాకపోయినా రేపైనా నేను మనస్సు మార్చుకునే ప్రసంగం రావచ్చో ఏమో అని భావించిన రాముడు వెంటనే ఆ చిత్రకూట పర్వత ప్రాంతాన్ని వదిలివేసి తను మహారణ్యాన్ని అలాగే శరభంగ మహర్షి గారి యొక్క ఆశ్రమం వైపు బయలుదేరాడు. సత్కృత్య శరభంగం సహ దండకారణ్యమాశ్రితః నదీం గోదావరీం రమ్యాం ఆశ్రిత్య న్యవసత్తదా. ఆ శ్రీరామచంద్రుడు అక్కడ శరభంగ మహర్షి గారిని చక్కగా సత్కరించి తను దండకారణ్యాన్ని ప్రవేశించాడు. అక్కడ మనోహరమైనటువంటి గోదావరి నది అక్కడ ప్రవహిస్తుంది. ఆ గోదావరి నది యొక్క తీర ప్రాంతంలో అనగా పంచవటి అనే ప్రాంతంలో తను ఆశ్రమాన్ని నిర్మించుకుని అక్కడే నివసించసాగాడు. వసతస్తస్య రామస్య తతశూర్పణకాకృతం ఖరేణాసీద్ మహద్వైరం జనస్థాన నివాసిన. ఆ తర్వాత రామునికి జనస్థానంలో నివసించేటువంటి ఖరుడనే రాక్షసునితో శూర్పణక తను రావడం, ఈ రామలక్ష్మణులను కామించడం, ఆ లక్ష్మణుడు రాముని యొక్క ఆజ్ఞ వలన ఆవిడ యొక్క చెవిని అలాగే ముక్కుని మొత్తాన్ని కూడా కోసివేయడం అనే కారణం చేత వీరికి పరస్పరంగా వైరం అనేది సంభవించినది. రక్షార్థం తాపసానాం తు రాఘవో ధర్మవత్సలః 14 సహస్రాణి జఘాన భువి రాక్షసాన్. ఇక్కడ తాపసుల యొక్క రక్షణ కోసం ధర్మవత్సలుడైనటువంటి ఆ రాఘవుడు అనగా శ్రీరాముడు 14,000 మంది రాక్షసులను తను సంహరించాడు. దూషణం చ ఖరం చైవ నిహత్య సుమహాబలౌ చక్రే క్షేమం పునర్ధీమాన్ ధర్మారణ్యం సరాఘవ. ఇంతవరకు కూడా ఆ దండకారణ్యంలో నివసించే వారందరూ కూడా భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఎందుకంటే ఈ ఖరదూషణలు వారితో ఉండేటువంటి ఈ 14,000 మంది రాక్షసుల యొక్క బాధను తట్టుకోలేక వారితో భయపడుతూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే వారిని వధించాడో ఈ దండకారణ్యం మొత్తం కూడా ధర్మారణ్యంగా మారిపోయింది. అటువంటి గొప్ప పనిని రాముడు చేశాడు. ఎందుకంటే ఖరదూషణుడు అలాగే ఆ 14,000 మందిని సంహరించడం వలన అని చెబుతున్నారు. అలాగే ఇంకా రాముని యొక్క ఏవైతే వర్ణనలు ఉన్నాయో వాటిని మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.